అమెరికాకు మనం ఎక్స్పోర్ట్ చేసే సెక్టార్ సంబంధించిన స్టాక్స్ ఏ విధంగా ఉంటాయి? ఎగ్జాంపుల్ మీరు చెప్పారు ఐటీ ఫార్మా. ఇప్పుడు ఐటీ ఫార్మాలో మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దా? అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ ట్రేడర్స్ చాలా మంది కూడా ప్రతి ఒక్కళ్ళకి ఐటీ స్టాక్స్ ఉంటాయి. లేదా ఐటీ ఎక్స్పోర్ట్స్ అంటే ఐటీ అంటే వాళ్ళ బిజినెస్ మనం చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇక్కడ టీసీఎస్ ఉంది ఆర్ ఇన్ఫోసిస్ ఉంది. సో అక్కడ కంపెనీస్ మనకి ఆర్డర్లు ఇస్తాయి, మన వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. సో ఐటీ మీద కాదండి. అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటి అంటే ఎక్కువ ఈ టెక్స్టైల్ ఒకటి, జ్యువెలరీ ఒకటి, ఇటువంటి సెక్టర్స్ మీద కొంచెం ప్రభావం ఉంటుంది. అంటే లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో. సో అది ఇక నెక్స్ట్ పాయింట్ మీకు విషయానికి వస్తే ఐటీ కంపెనీస్ గురించి అడిగారు. ఓవరాల్గా ఐటీ కంపెనీస్ ఓవరాల్గా ఎలా ఉంటుంది అంటే ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఏంటి అంటే యుఎస్ ఎకానమీ బాగుండి అదేవిధంగా యూరోప్ ఎకానమీస్ బాగుంటే ఐటీ సెక్టర్ బాగుంటుంది. అది అందరికి తెలిసిన విషయమే. అయితే గమనించాల్సింది ఏంటంటే మన ఇండియన్ ఐటీ కంపెనీస్ రీసెంట్గా అంటే ఈ రోజు అని కాదు, ఈ ట్రంప్ రిలేటెడ్ ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా ఫండమెంటల్ పరంగా కూడా ఏంటి అంటే మేజర్ చేంజ్ అనేది రావడం చూసాము. మరి ముఖ్యంగా పెద్ద కంపెనీస్ అన్నీ కూడా అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మెచ్యూరిటీ స్టేజ్ అంటాం. ఆ స్టేజ్లో ఇప్పుడు ఐటీ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. గ్రోత్ స్లోగా తగ్గడం ఫస్ట్ మనకి లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా అంటే ఆ కోవిడ్ టైం తర్వాత ఏమైందంటే స్లోగా గ్రోత్ తగ్గడం చూస్తున్నాము. తర్వాత ప్రాఫిట్స్ కూడా తగ్గడం చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ విప్రో లాంటి కంపెనీ అయితే చాలా వరకు డీ గ్రోత్ అంటే గ్రోత్ పక్కన పెట్టి ఒక లాస్ట్ ఒక 2-3 ఏళ్లకి కానీ చూసుకుంటే ఇంకా తగ్గడం, రెవెన్యూస్ తగ్గడం కూడా స్టార్ట్ అయింది మధ్యలో 1-2 క్వార్టర్లు. ఇవంతా కూడా ఏంటంటే ఒక ఇండికేషన్ ఏంటి అంటే ఓవరాల్గా ఐటీ సెక్టర్ పరంగా ఇప్పుడు టైం బీయింగ్ మనం అవాయిడ్ చేయాలి. మధ్యలో పెరుగుతాయి, బట్ ఏంటి అంటే పెరిగినప్పుడల్లా కూడా మనం ఏంటి అంటే ఒకవేళ ఎవరన్నా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఒకటే స్ట్రాటజీ అంటే ఐటీ కంపెనీస్ పర్మనెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేసేసి టీసీఎస్ కదా లేకపోతే ఇన్ఫోసిస్ కదా అని చెప్పేసి వదిలేయడం అనేది కరెక్ట్ కాదనమాట. ఖచ్చితంగా చాలా మంది చేశారు. టీసీఎస్ అయితే ఇంకా ఇబ్బంది ఉండదు, అవును. ఇన్ఫోసిస్ అయితే ఇబ్బంది ఉండదు. టీసీఎస్ 4,600 నుంచి 3,000 వరకు పడిపోయింది, అంటే 50% పడిపోయింది. ఇక్కడ చాలా మంది ఏంటంటే టీసీఎస్ లో లేకపోతే ఇన్ఫోసిస్ లో పెడితే ఇంకా మనం లాంగ్ టర్మ్ కి అట్లా వదిలేయచ్చు అనే పరిస్థితి లేదా? లేదండి, అట్లా ఏది ఉండదండి. టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏంటి అంటే సెక్టరల్ పరంగా చేంజెస్ వస్తున్నప్పుడు డెఫినెట్ గా మనం షిఫ్ట్ అయిపోవాలి. లేకపోతే ఏంటంటే మీరు చెప్పినట్టుగా మీరు చూసారు టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా పడుతూనే ఉన్నాయి. ఆల్ టైమ్ హై 4,600 నుంచి 3,000 దాకా పడిపోయింది. అవునండి. ఇన్ఫోసిస్ 2000 నుంచి 1,300 కూడా ఒకసారి వచ్చినట్టు. రీసెంట్ గా ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా మార్కెట్ ని డ్రాగ్ చేసింది ఐటీ కంపెనీస్ అండి. అంటే లాస్ట్ ఒక 2-3 months గా లాస్ట్ 1 year గా కానీ గమనిస్తే మార్కెట్ నెక్స్ట్ అంటే హైకి వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం ఐటీ కంపెనీస్ అని చెప్పొచ్చు. సో వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంది వీటికి. ఒకవైపు బ్యాంక్స్ రీసెంట్ గా లైఫ్ టైం హైస్ కి వచ్చాయి, బ్యాంకింగ్ స్టాక్స్ అని ముందుకు వెళ్తున్నాయి. బట్ వేరే సపోర్ట్ లేదు ఇండెక్స్ కి. ఐటీ ఒకటి మేజర్ కాంట్రిబ్యూషన్ ఉండేది, అది కూడా అసలు అది కంప్లీట్ గా 1 year నుంచి మనకి ఇండెక్స్ సపోర్ట్ లేదు. ప్లస్ రిజల్ట్స్ కూడా మనం చూస్తే ఏంటి అంటే అనుకున్నంత బాగా రిజల్ట్స్ ఈ పెద్ద కంపెనీస్ అనౌన్స్ చేయలేకపోతున్నాయి. కాబట్టి ఏంటంటే ఐటీ కంపెనీస్ లో ఉన్నవాళ్ళు మధ్యలో ప్రాఫిట్స్ తీసేసుకొని ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. ఓకే, సో మొత్తం అంటే ఐటీలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా అవాయిడ్ చేయాలా? అంటే సెలెక్టెడ్ స్టాక్స్ లో మనం వెళ్ళొచ్చు అండి. కొత్త థీమ్స్ తో ఉన్న స్టాక్స్ ఐటీని కంప్లీట్ గా అవాయిడ్ చేయమని కాదండి. ఐటీలో కూడా రకరకాలు ఉంటాయి. అయితే ఈ టెక్నాలజీలో వస్తున్న మార్పులకి అనుగుణంగా ఇన్నోవేటివ్ గా ఏదన్నా యూనిక్ గా బిజినెస్ ఉన్న ఏదన్నా ఐటీ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసి దాంట్లో కూడా ప్రాఫిట్ ఐటీ కంపెనీస్ లో ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసుకోవాలి. ఆ పరిస్థితిని బట్టి జియాంట్స్ వదిలేయాలి. ఇన్ఫోసిస్ గానీ, టీసీఎస్ గానీ, లేకపోతే విప్రో గానీ, ఏవైతే హెచ్సిఎల్ టెక్ లేకపోతే ఇవన్నీ అవన్నీ వాటిలో దాదాపు ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే పెద్ద రిటర్న్స్ రావండి. అవనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చాలా మంది ఏంటంటే అందరు చేసేది హిందుస్థాన్ యూనిలివర్ ఉంది. హిందుస్థాన్ యూనిలివర్ ఏంటి, మనం పొద్దున్న లేస్తే మన ఇంట్లో అటు డిటర్జెంట్ కావచ్చు, తర్వాత టూత్ పేస్ట్ కావచ్చు, ఇట్లా ఈ విధంగా అన్ని కూడా మనం వాడుతున్నాం కాబట్టి మనం కొనేస్తే ఏం కాదు, మనకి గ్యారంటీ ఉంటుంది అనుకుంటాం. బట్ అట్లా కాదండి. అది కూడా చూసుకుంటే ఒక 3 years బ్యాక్ అంటే కోవిడ్ టైంలో వచ్చిన హై మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చింది, తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పడుతూ ఉందన్నమాట. సో ఏంటి అంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోవడం. ఇప్పుడు మనకి ఎఫ్ఎంసీజీలో కానీ గమనిస్తే మన ఇండియాలో
లాస్ట్ 4-5 years లో అగైన్ విపరీతమైన కాంపిటీషన్ పెరిగిపోవడము. అంటే ఓవరాల్ గా చెప్పొచ్చేదంటే ఈ విధంగా పెద్ద కంపెనీస్ అని చెప్పి మనం ఇన్వెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా మనకి రిటర్న్స్ వస్తాయని లేదు. తర్వాత ఏషియన్ పెయింట్స్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఇండెక్స్ స్టాక్స్ ఇవన్నీ కూడా చూడండి మీరు. తర్వాత టాటా మోటార్స్ కూడా రీసెంట్ గా లాస్ట్ 2 years బ్యాక్ 1.5 year బ్యాక్ వచ్చిన హై మళ్ళీ రాలేదు. ఇప్పట్లో మళ్ళీ 1100 నుంచి 550 పడిపోయింది. ఇప్పుడు 630 దాకా నడుస్తుంది. అవునండి. ఇవాళ రిజల్ట్ కూడా రిలీజ్ అయింది కొద్దిసేపటి క్రితం. అంటే ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఇండెక్స్ స్టాక్సే. లాస్ట్ 3-4 ఏళ్లుగా ఎవరు ఎక్కడ కొన్నా కూడా అంటే ఐటీ కంపెనీస్ అయితే మధ్య మధ్యలో ఒకసారి ఆపర్చునిటీస్ వచ్చాయి. అది ఎగ్జిట్ కాలేకపోతే వాళ్ళందరూ కూడా నష్టాలకు వెళ్ళిపోయారు అనమాట. కాబట్టి ఏంటంటే దెర్ ఇస్ నో గ్యారంటీ. ఇండెక్స్ స్టాక్స్ నేను కొనేసాను కాబట్టి నాకు ఫ్యూచర్ బాగుంటుంది, నాకు మంచి రిటర్న్స్ వస్తాయి అనుకోకూడదు. అంటే దాని వెనకాల జరుగుతున్న బిజినెస్ ని మీరు చూడండి. ఏం జరుగుతుంది, ఎకానమీలో మార్పులు ఏ విధంగా వస్తున్నాయి, బిజినెస్ లో మార్పులు ఏ విధంగా వస్తున్నాయి, వీటిని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. 63% టాటా మోటార్స్ నెట్ ప్రాఫిట్ తగ్గిపోయింది. బట్ స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్ దానికంటే కొంచెం బెటర్ దెన్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయండి రిజల్ట్. పర్లేదండి. అంటే ఇక్కడ 30% పడిపోయింది నెట్ ప్రాఫిట్. కొంచెం ఇక్కడిక్కడ ఇదే లెవెల్లో ఉండడానికి అవకాశం ఉంది. 680 లెవెల్ దాకా కొంచెం టాటా మోటార్స్ కొంచెం ర్యాలీ ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 630, 640 నుంచి 680 దాకా వెళ్ళడానికి అవకాశం. మళ్ళీ 1100 ఏదైతే ఉందో ఆల్ టైమ్ అసలు పాసిబుల్ కాదా? చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పట్లో నేను కూడా మళ్ళీ న్యూ హైకి వెళ్ళాలి అంటే కష్టము. అంటే టాటా మోటార్స్ విషయానికి వస్తే ఎక్కువ ఏంటి అంటే ఇది మన ఇండియాతో పాటు జాగ్వార్ ల్యాండ్ ఎక్కువ, అంటే గ్లోబల్ గా రెవెన్యూస్ 70% అండ్ డొమెస్టిక్ గా 30% ఉన్నాయండి. కాబట్టి గ్లోబల్ గా కూడా సేల్స్ అనేది చూసుకోవాలి. మరి ముఖ్యంగా జాగ్వార్ లో కొంచెం సేల్స్ పరంగా కొంచెం డిప్ రావడం అనేది చూస్తున్నాము గ్లోబల్ గా. అది కూడా ఒక నెగటివ్ పాయింట్ టాటా మోటార్స్ కి. ఓకే, ఇప్పుడు గత కొన్ని సెషన్స్ లో దేశీయ స్టాక్ మార్కెట్స్ తీవ్రంగా నష్టపోతున్నాయి. 3 నెలల కనిష్టానికి నిఫ్టీ చేరింది. మళ్ళీ ఏంటి అసలు దేశీయ మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ కావడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి 24,363 దగ్గర క్లోజ్ కావడం చూస్తున్నాం నిఫ్టీ. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అనేది నేను అనుకోవడము స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయితే ఉండకపోవచ్చు అండి. బట్ ఈ లెవెల్లో అంటే క్లోజర్ గా 24,200 అంటే ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనమాట. లైక్ 24,200 నుంచి 23,800 అనేది సపోర్ట్ జోన్స్ గా నిఫ్టీకి చెప్పగలుగుతాము. అయితే ఇక్కడ గమనించాల్సింది అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా పర్టికులర్ ఒక సెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటే ఇండెక్స్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఆ విధంగా ఏవీ లేవు. ఐటీ ఒకటి వీక్ అయిపోయినాయి, తర్వాత రిలయన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత రిలయన్స్ కూడా వీక్ అయిపోయింది. ఈ విధంగా ఇండెక్స్ కంపెనీస్ అన్ని కూడా బాగా వీక్ అయిపోతున్నాయి. సో నేను కూడా ఇండెక్స్ పరంగా అయితే భారీగా బౌన్స్ బ్యాక్ అయిపోయి మళ్ళీ న్యూ హైస్ కి అయితే వెళ్ళకపోవచ్చు. అట్లని క్రాష్ అయిపోదు. ఒక రేంజ్ లో నిఫ్టీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు ఈ గ్లోబల్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందంటే ఒక న్యూస్ వస్తే అది చిన్న నెగిటివ్ అయినా కూడా వీక్ గా ఉన్న టైంలో దాన్ని పెద్దగా తీసుకుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ రిలేటెడ్ మనం చూస్తున్నాం. ఇదే బుల్ మార్కెట్ ఉన్నప్పుడు వస్తే అది పెద్ద పట్టించుకోదు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్స్ ఆల్రెడీ వీక్ ఉన్నాయి. వీక్ ఉన్న తరుణంలో ఇటువంటి న్యూస్లు వస్తే అది ఎక్కువగా నెగిటివ్ గా తీసుకొని ఆ సెక్టారో లేకపోతే ఆ స్టాకో ఎక్కువ పడడానికి అవకాశాలు ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా టెంపరీ అండి. బట్ మనం ఓవరాల్ గా చూడాలి అంటే లాంగ్ టర్మ్ అయితే గ్రోత్ స్టోరీ ఇంకా ఇండియా అనేది నెక్స్ట్ 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు డెఫినెట్ గా స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. న్యూ హైస్ అయితే ఖచ్చితంగా వెళ్తుంది. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 1 month. కానీ మీరు రిజల్ట్స్ చూస్తే మీరు గ్రోత్ స్టోరీ ఇండియా గ్రోత్ స్టోరీ ఇంటాక్ట్ గా ఉందంటారు, కానీ ఇయర్ ఆన్ ఇయర్ కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానీ అన్ని రిజల్ట్స్ కూడా డిసప్పాయింటింగ్ గా ఉన్నాయి. లేదండి, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన నెంబర్స్ ఇప్పటి వరకు ఈ క్వార్టర్ నెంబర్స్ చూస్తే అంత డిసప్పాయింట్మెంట్ గా అయితే లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టాప్ లైన్ చూస్తే అంటే రెవెన్యూస్ పరంగా చూస్తే ఇప్పటి వరకు వచ్చిన అన్ని కంపెనీస్ యావరేజ్ తీసుకుంటే 7% గ్రోత్ ఉంది. అదేవిధంగా బాటమ్ లైన్ అంటే ప్రాఫిట్స్ కానీ చూస్తే 8%. సో 7%, 8% క్వార్టర్లకి గ్రోత్ ఉంటే బాగున్నట్ట బాగాలేనట్ట? అంటే ఓవరాల్ మీరు చెప్పేది లార్జ్ కాదు కానీ అన్ని ఇప్పటి వరకు వచ్చిన అన్ని కంపెనీస్ రిజల్ట్స్ ని యావరేజ్ తీసుకుంటే టాప్ లైన్ వచ్చి 7%, బాటమ్ లైన్ వచ్చి 8%. బాగానే ఉన్నట్టు కదా. అయితే అంటే లాస్ట్ 2 క్వార్టర్ల కన్నా ఈసారి బాగున్నాయి.
అయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అన్ని కలిపి లార్జ్ క్యాప్ మీరు అన్నట్టు రిలయన్స్ అయినా అంటే అవి వాటి టీసీఎస్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ అన్ని డిసప్పాయింట్మెంట్ చూపించినట్టున్నాయి కదా. ఇప్పుడు నెగటివ్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉన్నట్టుంది నిఫ్టీ 50. నిఫ్టీలో మెజారిటీ మీరు అన్నది కరెక్ట్ అండి. నిఫ్టీ పరంగా చూస్తే నిఫ్టీ 1-2 కంపెనీస్ మినహాయిస్తే నిఫ్టీ పరంగా అంతా మనకి అద్భుతంగా వచ్చిన రిజల్ట్ పెద్దగా లేదు. బట్ ఓవరాల్ గా పిక్చర్ మనం చూస్తే అంటే మిగతా కంపెనీస్ పనితీరు బాగుంది, బ్యాంకింగ్ బాగుంది, అదేవిధంగా సిమెంట్ కంపెనీస్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. సిమెంట్ ప్రైసెస్ పెరిగాయి అనుకోండి, దాని కారణంగా సిమెంట్ కంపెనీస్ బాగా వచ్చాయి. అదేవిధంగా హాస్పిటాలిటీ బాగా వచ్చాయి. సో ఈ విధంగా కొన్ని సెక్టర్లు ఈవెన్ కెమికల్ కి చెందిన కంపెనీస్ కూడా పర్లేదు బాగానే వచ్చాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే కొన్ని సెక్టర్లు డిసప్పాయింట్మెంట్ చేసి అది వేరే విషయం అనుకోండి. బట్ ఓవరాల్ గా అయితే రిజల్ట్స్ పరంగా అద్భుతంగా వచ్చాయని చెప్పను, ఓవరాల్ గా పర్లేదు, ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్స్. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఐటీని అవాయిడ్ చేయమన్నారు. నెక్స్ట్ ఫార్మా సెక్టర్. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ వేయకున్నా సరే ఆయన ఏం చెప్తున్నాడంటే ఇంకా సంవత్సరం లోపు మా దగ్గర ప్రొడ్యూస్ చేయకపోతే 250% టారిఫ్స్ వేస్తాను నేను అని చెప్తున్నారు. ఎవరు ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళ దగ్గర? మన ఫార్మా కంపెనీలో పోయి అక్కడ ప్రొడ్యూస్ చేయాలి. అక్కడ ఎందుకు చేస్తాయండి మనం? అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అంటే అక్కడ ప్రొడ్యూస్ చేస్తే మళ్ళీ అదే కాస్ట్ పెరిగిపోతుంది కదా. ఇప్పుడు ఏంటి అంటే ఏదైనా కూడా మనం ఎందుకు మన ఇండియా నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవడమో లేకపోతే చైనా నుంచి అమెరికన్ ఫార్మా కంపెనీస్ ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి, అమెరికాని కాదండి, ఇప్పుడు యూరోప్ అయినా సరే ఎందుకు చేసుకుంటున్నాయంటే వాళ్ళకి కాస్ట్ తక్కువ పడుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ 10 స్ట్రిప్స్ ఒక 10 టాబ్లెట్లది ఒకటి ప్రైస్ కానీ చూస్తే అక్కడ కంపెనీస్కి ఒక 100 రూపాయలకి ఇంపోర్ట్ చేసుకున్నాయి అనుకోండి, వాళ్ళు 150 రూపీస్కి అమ్ముకుంటారు. అదే అక్కడ తయారు చేయాలంటే అది అక్కడ తయారు కావడానికి 200 అవుతుంది, వాడు 250కి అమ్ముకోవాలి. సో అల్టిమేట్ గా మళ్ళీ ఎవరు అక్కడ యుఎస్ సిటిజన్ నష్టపోతారు. అక్కడ కంపెనీస్ కూడా ఇది పెద్దగా లాభం అనేది ఉండదు. ట్రంప్ బెదిరింపులకి ఫార్మా ఏం కాదండి, డెఫినెట్ గా ఇదంతా టెంపరీ. ఇప్పుడు యుఎస్ డెట్ అనేది ఆ రేషియో కన్నా ఎక్కువైపోయిందండి. ఇంకా ఇటువంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే యుఎస్ ఇంకా కొలాప్స్ కావడానికి రెడీగా ఉంటుంది. కాబట్టి ఇండియాకి ఏం కాదండి, ఇండియాకి డెఫినెట్ గా అదర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వేరే కంట్రీస్ లో మనం ఎక్స్పాండ్ అవుతున్నాము. ఇండియన్ ఫార్మా సెక్టర్ చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. మరి ముఖ్యంగా డొమెస్టిక్ బేస్డ్ ఫార్మా కంపెనీస్, ఒకవేళ అంతా ఎవరికైనా డౌట్ గా ఉంటే ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ మీద డొమెస్టిక్ సేల్స్ మీరు చూడండి, లాస్ట్ ఇయర్ కి ఏంటి అంటే మనకి దాదాపు డొమెస్టిక్ సేల్స్ భారీగా పెరిగిపోయినాయి. కాబట్టి అటువంటి కంపెనీస్ మీద కూడా ఫోకస్ చేయమని చెప్తాను. ఓకే, సో అంటే ఇప్పుడు ఫార్మాకి సంబంధించి స్టాక్ స్పెసిఫిక్ ఏమైనా ఉందా? యుఎస్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు రెడ్డి ల్యాబొరేటరీస్ గానీ, రెడ్డి ఎక్స్పోర్ట్స్, అరబిందో గానీ, మేజర్ అరబిందో అయితే కంప్లీట్ గా అరబిందో అనేది బల్క్ కంపెనీ అండి, బల్క్. సో అటువంటి కొంచెం అరబిందో లాంటి దాంట్లో కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ టైం బీయింగ్. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ లైక్ కొన్ని ఉన్నాయి, వాటిని అవాయిడ్ చేయొచ్చు. అంటే అవాయిడ్ చేయమని కాదు దాని అర్థం, అంటే మీకు అంత డౌట్ గా భయంగా ఉంటే. ఓవరాల్ గా అండి ట్రంప్, మళ్ళీ చెప్తున్నాను, ట్రంప్ ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు పర్మనెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ విధంగా చేస్తే యుఎస్ ముందుకు వెళ్ళదు. యుఎస్ మరింత అక్కడే అంటే అక్కడే తయారు చేసి అక్కడే అమ్ముకోవాలి అంటే, ఒక ఐఫోన్ అక్కడ యుఎస్ లో తయారు చేసి యుఎస్ లో అమ్ముకోవాలంటే అక్కడ కంపెనీస్ కి అది ప్రాఫిటబుల్ కాదు. నాట్ ఓన్లీ ఐఫోన్ అండి, ఏదైనా ఏ ప్రోడక్ట్ అయినా సరే, అటు ఫార్మా కావచ్చు, ఇంకోటి కావచ్చు, డెఫినెట్ గా వాళ్ళు మన ఇండియా అనేది వాళ్ళకి మంచి చైనా ఇంకా దూరం పెట్టేశారు కదా. సో వాళ్ళకి ఆల్టర్నేట్ ఇండియా అండి. ఈవెన్ మీకు బిజినెస్ బీపీఓ అంటారు, సజిలిటీ ఇండియా అని ఒక కంపెనీ ఉంది. అది కంప్లీట్ గా అక్కడ ఇన్సూరెన్స్, హెల్త్ కేర్ అది ఇక్కడ బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అంటాం, అది చేస్తుంది. సో మన ఇండియా కాకపోతే ఇంకెవరు చేయగలుగుతారు చెప్పండి? ఎందుకంటే ఇంగ్లీష్ పరంగా కూడా మన ఇండియన్స్ కి చాలా వరకు ఇంగ్లీష్ లో చాలా పట్టు ఉంటుంది కాబట్టి, సో బీపీఓ కానివ్వండి, కేపీఓ కానివ్వండి, అటు యుఎస్ కంపెనీస్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకుంటే వాళ్ళ కాస్ట్ బాగా తగ్గుతుంది. దీంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను, ఫిలిప్పీన్స్ అనే కంట్రీ ఒకటి లాస్ట్ 4-5 years లో ఆ కంట్రీ గ్రోత్ చాలా బాగుందన్నమాట. దేని కారణంగా అంటే
బీపీఓ కారణంగా బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అనమాట. అందుకని అంటే యుఎస్ కి మనలాంటి కంట్రీ, అదేవిధంగా ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్ డెఫినెట్ గా వాళ్ళకి ఫ్యూచర్ లో వాళ్ళకి అవసరం మనతో. కాబట్టి ఈ నిర్ణయాలు ఇవన్నీ కూడా టెంపరీ అండి. కానీ ఆయన ఉన్న 4 సంవత్సరాలు అయితే ఇవన్నీ దీన్ని ఇంప్లిమెంట్ కానివారు కదా. ఇండియన్స్ ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్తున్నారు, కాలేజీ స్టూడెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నారు. చూద్దామండి ఎంత ఇవన్నీ నిర్ణయాలు ఇప్పుడు ప్రకటించడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరండి. సో స్టార్టింగ్ చాలా అన్ని దేశాల మీద మీరు చూస్తే ఇదే విధంగా టారిఫ్స్ పెట్టాడు కదా, తర్వాత ఏం చేశారు, తగ్గించుకుంటూ వచ్చారు కదా, జరిగింది కదా. అది ఇప్పుడు నాతో అగ్రిమెంట్ రండి లేకపోతే అదేనండి, బెదిరిస్తాడు, బెదిరించడమే కదా, లిటరల్లీ బెదిరించడమే కదా. మనం ఇండియా దానికే భయపడలేదు కదా, ఇండియన్ గవర్నమెంట్ ఏమి ఇప్పుడు అమెరికాకి భయపడలేదు కదా. డెఫినెట్ గా వాళ్ళే కిందకు వస్తారు, వాళ్ళ అవసరం, అది అవసరం కోసం కిందకు వస్తారు, మన కోసం కాదు. ఓకే, అంటే సో మన ప్రభుత్వం, మన కంపెనీలు, వీటి భవిష్యత్తు, మన ఎంప్లాయ్మెంట్ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి తలొగ్గాల్సిన అవసరం లేదు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ సేమ్ అదే విధంగా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది చేసుకుంటే బెటరా లేకపోతే టారిఫ్స్ తక్కువ చేసుకుంటే బెటరా? కొద్దిమంది అంటారు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి వల్ల మనకు 90,000 కోట్లు, 1,00,000 కోట్ల ప్రయోజనం అవుతుంది. ట్రంప్ టారిఫ్స్ వల్ల 1,50,000 కోట్ల బెనిఫిట్ తీసేస్తే గనక 1,50,000 కోట్లు అంటారు. ఒక 50,000 కోట్లు ప్లస్ అంటే అట్లా మనం క్యాల్కులేట్ చేయలేం కానీ, బట్ ఒకటండి, క్రూడ్ ఆయిల్ పరంగా నేను ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా రీసెంట్ గానే రష్యా నుంచి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఆఫ్టర్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అవునండి 40% అని చెప్తున్నారు. అవునండి, భారతదేశ చమురు అవసరాల్లో ఇంపోర్ట్ లో 40% మన రష్యా. అవును, ఇంతకు ముందు ఇంత లేదు. సో అక్కడ ఏంటంటే యుఎస్ ఇంట్రెస్ట్ ఏంటంటే రెండు ఒకటి రష్యా ఎకానమీని దెబ్బ కొట్టడం ఒకటి, సో ఇండియాను వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం, ఈ రెండు ఉద్దేశం పెట్టుకుని ఆ విధంగా చేసినట్టు జరుగుతుంది. బట్ అది వైజ్ డెసిషన్ కాదండి. బట్ చూద్దాం, లెట్ us see అండి. మనం దాని గురించి ఎక్కువగా చర్చించుకోవడం టైం వేస్ట్ అని నేను అనుకుంటాను. ఫార్మాలో ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఫార్మర్ పూర్తిగా అవాయిడ్ చేయాలా లేకపోతే యూఎస్ డిపెండెన్సీ లేని డొమెస్టిక్ బేస్డ్ స్టాక్స్ కు వెళ్ళిపోవచ్చు అండి. ఎక్స్పోర్ట్స్ లో కూడా కొన్ని కంపెనీస్ డొమెస్టిక్ బేస్డ్ ఉన్నవి పూర్తిగా అంటే మ్యాన్ కైండ్ అని ఉంది, మ్యాన్ కైండ్ ఫార్మా ఒకటి ఉంది, చాలా ఉన్నాయి అనుకోండి. సో డొమెస్టిక్ సిప్లా ఒకటి, మ్యాన్ కైండ్ ఒకటి, ఇటువంటి కంపెనీస్ మీద దృష్టి పెట్టడం బెటర్. యుఎస్ ఎక్స్పోజర్ ఉన్న ఇవి ఇప్పుడు మీరు గ్లెన్మార్క్ డొమెస్టిక్ ఉంది, ఎక్స్పోర్ట్స్ కూడా. అరబిందో కంప్లీట్ ఎక్స్పోర్ట్స్ అండి. రెడ్డి ల్యాబ్స్ కూడా కొంచెం డొమెస్టిక్ ఉంది, ఎక్స్పోర్ట్స్ రెండిట్లో ఉంది. బట్ మీరు చెప్పిన వాటిలో అరబిందో ఒకటి కంప్లీట్ గా బల్క్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ అది. ఓకే, సో ఈ రెండు సెక్టార్ సరే. ఇప్పుడు ఉన్న దానిలో తక్కువ ఈ సమయంలో అవాయిడ్ చేయాల్సిన సెక్టార్స్ ఏంటి సార్? టెక్స్టైల్ ఒకటి, ఎందుకంటే అమెరికా ఎక్స్పోర్ట్ టెక్స్టైల్ కూడా ఉంది కాబట్టి టెక్స్టైల్ అవాయిడ్ చేయొచ్చా? అంటే కొంచెం ఆల్రెడీ టెక్స్టైల్ స్టాక్స్ ఈ వార్త వచ్చిన తర్వాత పడడం జరిగింది. సో చూద్దామండి. అంటే నేనేదంటే దీన్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు మార్చుకోవద్దు అంటాను. ఎందుకంటే ఇది టెంపరీ ఉండొచ్చు. మీరు చూడండి, ట్రంప్ లిఫ్ట్ చేస్తే మళ్ళీ ఇవన్నీ రాకెట్ లో మళ్ళీ వెళ్ళిపోతాయి కదా. నేనేది అది ట్రంప్ అనేది అంటే అనకూడదు కానీ మనం పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టుగా అనొచ్చు, అనకూడదు ఏం కాదు. పిచ్చోడి చేతిలో రాయి, నేను అదే వాటిని వాడాను మొన్న. నోరు కంపు, పిచ్చోడి చేతిలో రాయి. సో ఎందుకంటే ఆయన తెలుగు మాట్లాడుతున్నాడో లేదో కానీ ఒక మాట అన్నాడు, ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అన్నాడు. ఎవరు చెప్పారండి? ట్రంప్. సో ఇండియా రష్యా ఇద్దరు డెడ్ ఎకానమీస్ అంటున్నాడు. అమెరికా డెడ్ ఎకానమీ, నాకు ఇండియా రష్యా డెడ్ ఎకానమీ. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ రేట్ 1% కూడా లేదు. మనం ఇప్పుడు 4 ట్రిలియన్ ఎకానమీకి మనం దాటిపోయాము. 4 ట్రిలియన్ దాటింది. తర్వాత మనం జపాన్ దాటాము, తర్వాత జర్మనీని దాటబోతున్నాము. సో చైనా తర్వాత మనమే ఉండబోతున్నాము. సో మనం డెడ్ ఎకానమీ ఎలా అవుతుంది? మంది 10%, 12% మనం అన్ని కంపెనీస్ గ్రోత్ పర్ యానం చూపిస్తున్నాము. 6.5 to 7.5 జీడిపి గ్రోత్ ఉంది. లాస్ట్ 4 years లో 35 to 40% మన బడ్జెట్ పెరిగింది. సో మంది డెడ్ ఎకానమీ ఎలా అవుతుంది? కాదు కదా. సో ఇవన్నీ స్టాటిస్టిక్స్ మన ముందు ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు అమెరికా ఎకానమీ వీక్ అయితే అమెరికాకు ఏమంటారు, సర్ది చేస్తే ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ తుమ్ము వస్తుంది అంటారు కదా. సో అట్లా మన మీద కూడా ఎఫెక్ట్ పడదా? మీరు ట్రంప్ ఈ విధంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రేపు అమెరికా దివాలా తీస్తే మళ్ళీ మన కంపెనీస్ మీద, ఎస్పెషల్లీ ఐటీ, ఫార్మా, ఇవన్నీ డిపెండెంట్ ఉన్న దివాలా ఇంకా అప్పుడు ఇంకా ఏం చేస్తారంటే ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటారు.
ఓకే. మీకు వాళ్ళకి నిజంగా ఏమవుతుందంటే అండి, ఇంపోర్ట్ చేసుకుంటే మన ఇండియానే ముందుంటుంది మళ్ళీ. ఆ విధంగా చూసినా కూడా ఓకే. మీకు పాయింట్ అర్థమైందా? వాళ్ళ మీరు అన్నట్టుగా అమెరికన్ ఎకానమీ ఇంకా వీక్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారు. మీరు అన్నారు కదా వీక్ ఆల్రెడీ ఇప్పుడు స్ట్రాంగ్ ఏం లేదండి. ఇప్పుడు డెట్ రేషియో ఉంటుందండి ఒక కంట్రీకి. ఇంత డెట్, ఈ డెట్ విపరీతంగా మన ఇండియాకి కూడా అప్పు ఉంది. కాకపోతే ఆ రేషియో ఉంటుంది. ఆ రేషియోని దాటితే, అంటే ఆ రేషియోని దాటి అప్పు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్కి ఉంది, తర్వాత యుఎస్కి ఉంది, సో దాని తగ్గట్టుగా ఇన్కమ్ లేదు, ఉన్నా కూడా దాన్ని దాటిపోయి వాళ్ళకి అప్పు ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ యుఎస్ ఎకానమీ అనేది అసలు ఎందుకు యుఎస్ గురించి ఇంతలో మాట్లాడుకుంటున్నాం అంటే, గ్లోబల్ గా జీడిపితో, అంటే గ్లోబల్ జీడిపిలో కాంట్రిబ్యూషన్ 26% యుఎస్ ఉందండి. దాని గురించి మనం ఇంత చర్చలు మనం చూస్తే, ఇప్పుడు ఈరోజు మన ల్యాప్టాప్ ఉందనుకోండి, అంటే ప్రతి ఇన్వెస్టర్స్ మీట్లో నేను చెప్తూ ఉంటాను, ఆ ల్యాప్టాప్ ఎవరిది? మైకేల్ డెల్. దాంట్లో మనం మైక్రోసాఫ్ట్ వేస్తాం, అది ఎవరిది? యుఎస్ కంపెనీ. తర్వాత అమెజాన్ ఆర్డర్ ఇస్తాం, ఎవరిది? యుఎస్ కంపెనీ. తర్వాత ఫేస్బుక్ వెళ్తాం, అది ఎవరిది? యుఎస్ కంపెనీ. ఈ విధంగా మనకి తెలవకుండానే గూగుల్ చేస్తాం, గూగుల్ ఎవరిది? యుఎస్ది. అంటే మనకు తెలవకుండానే ఈ విధంగా మన బిజినెస్ ఇస్తున్నాం అనమాట. సో కాబట్టి ఈ విధంగా యుఎస్ ఎప్పటి నుంచో స్ట్రాంగ్ గా ఉందని అందులో డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే రీసెంట్ గా కొంచెం ఏంటి అంటే కొంత బ్యాక్ స్టెప్ మనం చూస్తున్నాము. బట్ ఏదేమైనప్పుడు కూడా యుఎస్ ఎకానమీ వీక్ అయినా కూడా మనకేం కాదండి. ఒకవేళ అయితే కూడా కొంచెం ఐటీ కంపెనీస్ కి ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఈ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ కి పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండదు. జనాభా వరం ఎందుకు స్టార్టింగ్ చెప్పాను కదా, డొమెస్టిక్ అంటే మనం ఇన్ని రోజులు ఎక్స్పోర్ట్స్ మీద లేము. అంటే ఎక్స్పోర్ట్స్ మనకి భారీ ఎక్స్పోర్ట్ చేసేసి ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే మన ఎకానమీ కొలాప్స్ అయిపోయి అటువంటివి లేవండి. డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ అన్నప్పుడు మనం కార్లు మనమే కొనుక్కుంటున్నాము. సో మన రిఫ్రిజిరేటర్లు మనం తయారు చేసి మనం కొనుక్కుంటున్నాము. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్ సేల్సే తీసుకుంటే, ఒక 2 years బ్యాక్ 32 lakhs కార్ సేల్స్ పర్ యానం ఉంటే ఈరోజు 42 lakhs ఉన్నాయి. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. సో యుఎస్ అనేది, యుఎస్ బాగుంటే మనకి మంచిదే, అందరం కూడా బాగుండాలనుకోవాలి. బట్ ఇప్పుడు ఈ లాస్ట్ ఒక ట్రంప్ వచ్చిన తర్వాత పిచ్చి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏంటి అంటే స్టాక్ మార్కెట్లకు మంచిది కాదు, ఈవెన్ యుఎస్ ఎకానమీకి మంచిది కాదు, ఈవెన్ మన ఎకానమీకి కూడా అంత మంచిది కాదు. ఓవరాల్ గా మరి ఎప్పటికప్పుడు అబ్నార్మల్ గా అంటే ఊహించని నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదండి. సార్, ఇప్పుడు యుఎస్ కు మేజర్ గా ఇప్పుడు ఐటీ, ఫార్మా ఈ రెండు ఎక్స్పోర్ట్ కదా, ఈ రెండు కూడా అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ సెంట్రిక్. ఈ రెండింటికి హబ్ గా ఐటీ హబ్ మేజర్ హైదరాబాదే, సరే బెంగళూరు తర్వాత ఫార్మా హబ్ అయితే నో డౌట్ హైదరాబాదే. అవును. సో దీని ద్వారా ఇప్పుడు హైదరాబాద్ లో ఈ రెండు రంగాల్లో కనుక మాంద్యం వస్తే దీని ఎఫెక్ట్ హైదరాబాద్ మీద, తెలంగాణ మీద, ఆంధ్రప్రదేశ్ మీద పడదంటారా? హైదరాబాద్ లో ఉన్న రియల్ హైదరాబాద్ మీద, హైదరాబాద్ అంటే తెలంగాణ మీద ఓవరాల్ గా కొంచెం ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ కూడా, ఎందుకంటే చాలా మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడ ఉంటారు. అయితే ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే తెలంగాణ అనేది ఇప్పుడు మన ఇండియా ఇక్కడ డొమెస్టిక్ గా మాట్లాడుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తెలంగాణ 5th పొజిషన్ లో ఉంది. ఇది రికార్డ్, ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, రంగారెడ్డి జిల్లా దేశంలో నెంబర్ 1. అయితే మనకన్నా ముందున్నవి ఏంటి అంటే గోవా ఉంది. గోవా ఉంటే రీజన్ ఏంటి అంటే చిన్న స్టేట్. తర్వాత ఢిల్లీ ఉంది. సో తర్వాత ఛత్తీస్గఢ్ ఉంది. ఛత్తీస్గఢ్ ఉంది అంటే రీజన్ ఏంటంటే వాళ్ళకి అక్కడ మైనింగ్ ద్వారా దగ్గర 14,000 crores ఇన్కమ్ ఛత్తీస్గఢ్కి వస్తుందండి. సో అది ఆ రీజన్స్ ఉన్నాయి. కానీ తెలంగాణకి ఆ రీజన్ లేకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3.8 lakhs crores, లాక్స్ అంటే ఒక వ్యక్తి సంవత్సరానికి తెలంగాణలో 3,80,000 సంపాదిస్తారనమాట. అయితే డెఫినెట్ గా ఉంటుందండి, ఎంతో కొంత ఉంటుంది. బట్ ఇంకోటి గమనించాలి, లాస్ట్ 1 year నుంచి తెలంగాణలో ఈ రియల్ ఎస్టేట్ ప్రైస్ పడ్డము ఎకానమీ మీద కొంచెం ప్రభావం చూపిస్తున్న మన తెలంగాణ మీద ఉంది. అయితే ఓవరాల్ గా లాంగ్ టర్మ్, మళ్ళీ అగైన్ లాంగ్ టర్మ్ కి వస్తే మాత్రం ఇవన్నీ కూడా టెంపరీనే, మళ్ళీ లాంగ్ టర్మ్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇబ్బంది ఐటీ కూడా అంటే ఒకటి ఐటీ పోతుంటే అండి కొత్త ఎంప్లాయ్మెంట్, కొత్తవి మనకి కొత్త ఆపర్చునిటీస్ వస్తుంటాయి. సర్వీస్ ఇండస్ట్రీ అనేది, సర్వీస్ అని మన ఇండియాలో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది, ఈ రోజు ఫాస్ట్ గా ముందుకు వెళ్తుంది, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ముందుకు వెళ్తుంది సర్వీస్ ఇండస్ట్రీ అండి. సో కొత్త జాబ్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా బిజినెస్లు ముందుకు వస్తున్నాయి. సో కొత్త ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. ఐటీ కంపెనీస్ ఒక్కసారి జీరో అయిపోవు కదా, స్లోగా. సర్వీస్ అంటే లైక్ ఇప్పుడు జిగ్ వర్కర్స్, అన్ని చిన్న ప్రతిదీ కూడా, హోటల్ ఇండస్ట్రీ కావచ్చు, హాస్పిటల్స్, అన్ని అండి, ఇవన్నీ అన్ని బ్యాంకింగ్, అన్ని ఇవన్నీ కూడా అవన్నీ సర్వీస్ కింద వస్తాయి.
సో సర్వీస్ సెక్టర్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుందండి సర్వీస్ సెక్టర్. ఆ స్టాక్స్ లో ఇప్పుడు వాటిలో ఎట్లా ఇన్వెస్ట్ చేయొచ్చు? హాస్పిటాలిటీ ఒకటి బాగుంటుంది. హాస్పిటాలిటీ అంటే హోటల్ స్టాక్స్ అన్నమాట. తర్వాత మన ఇండియాలో ట్రావెల్ చేయడం కూడా బాగా మనం చూస్తున్నాము. సో కాబట్టి హాస్పిటాలిటీ అనేది చాలా అద్భుతంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. టూరిజం అంటే హాస్పిటాలిటీ ఇవన్నీ టూరిజం రిలేటెడ్ అనమాట. తర్వాత రీసెంట్ గా మనం చూస్తే స్పిరిచువల్ టూరిజం అనేది స్టార్ట్ అయింది. అంటే భక్తి కోసము చాలా మరి ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్ నుంచి వేరే స్టేట్స్కి వెళ్ళడం ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మన ఇండియన్ ఎకానమీ ఏ విధంగా ఎంత స్ట్రాంగ్ ఉందని చెప్పడానికి. తర్వాత ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది. సో ఇవన్నీ ఎకానమీలో ఇండికేటర్స్ అండి. ఎయిర్ ట్రాఫిక్ పెరగడము, సో హోటల్స్ ఆక్యుపెన్సీ పెరగడము. కాబట్టి మనం ఎప్పుడు మనం అంటే భయపడాలి అంటే ఇటువంటి డేటాస్ తగ్గు వచ్చినప్పుడు, అంటే కార్లు తగ్గడము, అంటే లాస్ట్ ఇయర్కి కార్ సేల్స్ తగ్గేదనుకో అప్పుడు మన ఎకానమీ వీక్ అవుతుంది. అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీలో ఆక్యుపెన్సీ తగ్గడం, ఇటువంటివి ఈ ఎకానమిక్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూస్ గా నెగిటివ్ వస్తే అప్పుడు మనం ఎకానమీ వీక్ అవుతుంది అనుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఇవన్నీ కూడా ఇఫ్ అండ్ బట్స్, ఇవన్నీ కూడా పర్మనెంట్ నిర్ణయాలు కాదు. ఇవన్నీ కూడా టెంపరీ నిర్ణయాలు అనమాట. మళ్ళీ రేపొద్దున బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో సర్వీస్ సెక్టార్ సంబంధించి బ్యాంకింగ్ స్టాక్స్ ఇప్పుడు ఆల్ టైమ్ హై టచ్ అయినాయి కదా సార్? రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ అయిందండి. ఓకే. సో రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఎన్బిఎఫ్సిస్ మీద సరే బ్యాంకింగ్ కన్నా ఎన్బిఎఫ్సిస్ వెళ్ళమని చెప్తాను. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కి వెళ్ళమంటాను. ఎందుకంటే ఆపర్చునిటీస్ అక్కడ ఉన్నాయి. అక్కడ గ్రోత్ కూడా మనకి కనపడుతుంది. ఎందుకంటే చాలా మంది చిన్న వ్యాపారాల కోసము ఏంటి అంటే మనం ఈ ఎన్బిఎఫ్సిస్ మీద ఎక్కువ ఆధారపడతారనమాట. సో దట్ ఏంటంటే వాళ్ళకి టాప్ లైన్ గ్రోత్ నెక్స్ట్ ఒక 2-3 ఏళ్ళ తర్వాత బాగా కనపడే అవకాశాలు ఉన్నాయి. ఎన్బిఎఫ్సిస్ ఫస్ట్ లోన్ ఎగ్గొడితే అంత ఈజీగా లోన్ ఇస్తారా? వీళ్ళు ఇవ్వరు కదా. వీళ్ళు దాని దగ్గర ప్రకటబందీగానే అన్ని చేసుకొని ఇస్తారు. అంత ఈజీగా లోన్ ఇవ్వరండి. బట్ ఒకటి ఎలా ఉంటుందంటే అండి, ఎన్బిఎఫ్సిలో మార్జిన్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు బ్యాంకింగ్ లో అంటే బ్యాంక్ వాడు లోన్ ఇస్తే అది వేరు. ఎన్బిఎఫ్సిలు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 స్టార్ ఫైనాన్స్ ఉంది. 5 స్టార్ ఫైనాన్స్ అసలు మీరు దాని మార్జిన్ చూస్తే చాలా అంటే అంత మార్జిన్స్ ఎన్బిఎఫ్సిలో రావు అనమాట. కానీ 5 స్టార్ కు ఉంది. బట్ రీసెంట్ గా అది నెంబర్స్ తర్వాత బాగా పడింది. కంగారు పడాల్సి పర్లేదు, ఏం కాదు, మళ్ళీ బౌన్స్ అవుతుంది. ఏం కాదు, వాల్యుయేషన్స్ పరంగా బాగుంది. ఎన్బిఎఫ్సి స్టాక్స్ అదొకటి. తర్వాత పూనావాలా ఒకటి. పూనావాలా కూడా వాల్యూమ్స్ అనేది ఇక్కడ నుంచి స్ట్రాంగ్ వాల్యూమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ లో. సో మార్జిన్స్ అనేది ఇప్పట్లో రాకపోవచ్చు. బట్ వాల్యూమ్స్ పరంగా అంటే గ్రోత్ పరంగా పూనావాలాలో ఉండవచ్చు అండి. ఓకే. పూనావాలా 5 స్టార్ ఫైనాన్స్. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఏం సజెస్ట్ చేస్తారు? బ్యాంకింగ్ లో ఎప్పుడు కూడా పిఎస్యు బ్యాంక్స్ వద్దా చెప్తూ ఉంటారు. సో అదే దాదాపు నిజమైతున్నట్టుంది. అవునండి. రీసెంట్ గా మీరు చూస్తే అన్ని కూడా ప్రైవేట్ బ్యాంక్స్ ముందుకు వెళ్ళిపోయినాయి. పిఎస్యు బ్యాంక్స్ పెద్దగా పార్టిసిపేషన్ లేదు. మీకు కేవీబీ కానివ్వండి, అదేవిధంగా కోటక్ కానివ్వండి. సో కోటక్ నెంబర్స్ తర్వాత కొంచెం కిందకు వచ్చింది. స్టిల్ పెద్ద కంపెనీ పరంగా, ఇండెక్స్ కంపెనీ పరంగా కోటక్కే వెళ్ళమంటాను. చిన్న వాటి స్టాక్స్ పడుతున్నా కోటక్ పడట్లేదు. రీసెంట్ గా కొంచెం పడిందండి. రిజల్ట్ తర్వాత పడింది. బట్ మిగతా స్టాక్స్ అంత పడలేదు. స్టిల్ కోటక్ లో మీకు ఏంది అంటే కొంచెం మార్జిన్ మీద అంటే మార్జిన్ ఇంపాక్ట్ ఉంది. బట్ అదర్వైజ్ అసెట్ క్వాలిటీ పరంగా ఏం ప్రాబ్లం లేదు. సో కోటక్ వెళ్ళడం బెస్ట్ ఈ టైంలో కొనుక్కోవచ్చు. కరూర్ వైశ్య బ్యాంక్ ఆల్రెడీ పెరిగిపోయింది. స్టిల్ కేవీబీ మీద కూడా స్టిల్ పాజిటివ్ గానే ఉంది. ఐసిఐసిఐ, యాక్సిస్ ఓకే, అన్ని ఓకేనండి. ప్రైవేట్ బ్యాంక్స్ పరంగా అన్ని ఓకే. కాకపోతే రిటర్న్ పరంగా ఎక్కువ రావాలంటే మీరు కోటక్ వెళ్ళడం బెటర్. ఓకే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిగతా పిఎస్యు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజే రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఎక్స్పెక్టేషన్స్ కి కన్నా పర్లేదు, బెటర్ అన్నమాట. పర్లేదండి. పిఎస్సీలో వెళ్ళాలనుకుంటే ఎస్బీఐకి వెళ్ళచ్చు. ఓకే సార్. ఇప్పుడు న్యూ ఏజ్ స్టాక్స్ ఉన్నాయి. ఇంకా మీరు సర్వీస్ సెక్టర్ చెప్తే టూరిజం కానీ, లేకపోతే ఇప్పుడు జిగ్ వర్కర్స్ రిలేటెడ్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంటే జొమాటో వర్సెస్ స్విగ్గీ. నాకైతే చెప్పారు ఇంతకుముందు, మీరు స్విగ్గీ జొమాటో ఏది తీసుకోమంటే జొమాటో తీసుకోండి అని చెప్పారు. స్విగ్గీ కంటే చెప్పి మంచి రిజల్ట్. నిజంగా పడిపోయినా 200 నుంచి పికప్ అయ్యి ఒక్కసారిగా 50% ఒక 2 months లో పెరిగిపోయింది ఆఫ్టర్ రిజల్ట్. సో స్టిల్ అదే బెట్ట. ఇప్పుడు ఈ రేట్ లో కూడా జొమాటో 300
దగ్గరున్న కంటిన్యూ చేయొచ్చు. 300 అనే కాదండి, దగ్గర 3 లక్షల కోట్ల కంపెనీ అయిపోయిందండి. దీన్ని కూడా మనం డిమార్ట్ ని కూడా మార్కెట్ క్యాప్ లో దాటిపోయింది. అంటే వాళ్ళకి గేమ్ చేంజర్ గా బ్లింకిట్ అని చెప్తానండి. బ్లింకిట్ లో రోబస్ట్ గ్రోత్, అంటే చాలా స్ట్రాటజికల్ గా క్విక్ కామర్స్ లో వాళ్ళు మార్కెట్ ని క్యాప్చర్ చేశారు. సో అది బ్యాక్ బోన్ అనమాట. మరోవైపు ఇది కానీ గమనిస్తే అంటే వాళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే ఉందో ఫుడ్ డెలివరీ లేటెస్ట్ క్వార్టర్ గమనిస్తే అంత అద్భుతంగా లేవు. ఎక్కువగా బ్లింకిట్ అంటే ఈ క్యూ కామర్స్ లో వాళ్ళు చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తున్నారు. దీంట్లో బాగా వెనకబడిపోయింది ఏంటి అంటే స్విగ్గీ వెనకబడిపోయింది. సో స్విగ్గీ మార్కెట్ క్యాప్ గా గమనిస్తే దగ్గర 1 లక్ష కోట్లు. అదే దీని మార్కెట్ క్యాప్ గా గమనిస్తే జొమాటో 3 లక్షల కోట్లు. అంటే ఏదైతే గ్రోత్ చూపిస్తారో దానికి మార్కెట్ అవార్డు ఇస్తుంది, అంటే ముందుకు తీసుకెళ్తుంది ఆ కంపెనీని. కాబట్టి నేను కూడా స్టిల్ స్ట్రాటజీ పరంగా అటు స్విగ్గీ జొమాటో చూసుకుంటే స్టిల్ నేను జొమాటో మీదే పాజిటివ్గా ఉన్నాను లాంగ్ టర్మ్కి. అఫ్ కోర్స్ రీసెంట్గా స్విగ్గీ వాళ్ళు కూడా బిజినెస్ మోడల్స్ చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో చూద్దాం. బెటర్, బట్ స్విగ్గీలో ఇన్వెస్ట్ చేయొద్దని కాదు, బట్ దీనంతా అంటే చూద్దాం. మళ్ళీ వీళ్ళ బిజినెస్ మోడల్ కొంచెం చేంజ్ చేసుకొని ఏదన్నా మళ్ళీ కొంచెం అటు గ్రోత్ పరంగా చూడగలిగితే స్విగ్గీ కూడా, అంటే స్విగ్గీ పెద్దగా డౌన్ సైడ్ కూడా పెద్ద ఉండదండి, ఇక్కడ నుంచి పెద్దగా భారీగా పడే అవకాశం లేదు. కాకపోతే ఫ్యూచర్ పరంగా చూసుకుంటే స్విగ్గీ అండ్ జొమాటో రెండింటి మీద పాజిటివ్. బట్ ఎక్కువ మీకు మార్కులు దేనికి ఇవ్వాలి అంటే నేను జొమాటోకే ఇస్తానండి. సో టూరిజం పరంగా చెప్పగలుగుతారా స్టాక్స్? టూరిజం పరంగా అంటే హాస్పిటాలిటీ లెమన్ ట్రీ ఒకటి, చాలెట్ హోటల్ అని ఉంటుంది. రీసెంట్ గా నెంబర్స్ కూడా బాగా వచ్చాయి. సో లెమన్ ట్రీ ఒకటి, చాలెట్ హోటల్స్ ఒకటి బాగుంటాయి. తర్వాత మేజర్ సెక్టర్ ఆటోమొబైల్స్. ఆటోమొబైల్ పరిస్థితి ఏంటి? వాహన అమ్మకాలేమో కోవిడ్ తర్వాత పెరిగాయి, మళ్ళీ లాస్ట్ 1.5 year గా మళ్ళీ తగ్గిపోతున్నాయి. డైరెక్ట్ గా ఎకానమీ ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటే ఎవరైనా కూడా ఫస్ట్ ఆటోమొబైల్ సేల్స్ చూడాలండి. ఆటోమొబైల్ సేల్ డైరెక్ట్ గా మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ గమనిస్తే నేను అనుకోవడము కొంచెం పెద్ద కంపెనీస్ కి దూరంగా ఉండమనే చెప్తాను. కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఆటో యాన్సిలరీ కంపెనీస్, అంటే యాన్సిలరీ అంటే ఆటో రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అటువంటి కంపెనీస్ మీద దృష్టి పెడితే లాంగ్ టర్మ్ కి బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్ గా ఆటోమొబైల్ సెక్టర్ అనేది లాంగ్ టర్మ్ కి డెఫినెట్ గా బాగుండే అవకాశాలు చాలా పాజిటివ్ గా ఉన్నాను నేనైతే. ఓకే, అంటే డైరెక్ట్ గా ఆటోమొబైల్స్ పెద్ద కంపెనీ టాటా మోటార్స్, టీవీఎస్, హీరో మోటార్స్, అంటే వీటిలో ఏమొస్తుందంటే అంటే కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి. సో ఒకప్పుడు మనకి ఇండియాలో చూస్తే మారుతి, మనకి అశోక్ లైలాండ్, టాటా మోటార్స్, M&M ఉండేవి. ఈ రోజు ఎన్ని ఉన్నాయో చూడండి. మీరు కార్లలో చూసుకోండి ఎన్ని వచ్చాయో. కియా ఉంది, తర్వాత జీప్ అని వచ్చింది. ఈ విధంగా రకరకాల ప్యాసింజర్ వెహికల్స్ బ్రాండెడ్ మన ఇండియాలో ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ రీసెంట్ గా మనం చూస్తే కియా కానివ్వండి, జీప్ కానివ్వండి, ఇటువంటివి, తర్వాత మిగతా మీరు అంటే టయోటా, ఇవన్నీ చాలా కాంపిటీషన్ పరంగా పెరిగిపోయింది. తర్వాత BYD, తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ లో మళ్ళీ BYD, తర్వాత టెస్లా కూడా ఫ్యూచర్ లో మనకి రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఏంటంటే దీంతో పాటు ప్రీమియం మనకి మీరు చూస్తే సేల్స్ గ్రోత్ దేంట్లో ఉంది అంటే ప్రీమియం కార్లలో ఉందండి. ఇప్పుడు BMW కానివ్వండి, ఆది కానివ్వండి, బెంజ్ కానివ్వండి, వీటిలో అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ పోతున్నా కూడా గ్రోత్ పరంగా వీటిలో ఉంది. అందుకని అంటే ఇవన్నీ చూసుకుంటే కొంచెం పెద్ద కంపెనీస్ ఏంటంటే ఇక్కడ ఆగొచ్చు. సో అందుకని ఏంటంటే ఆటో యాన్సిలరీ కంపెనీస్ అంటే ఆటో లైక్ పర్టికులర్ ఇదని చెప్పలేము కానీ బట్ ఆటో యాన్సిలరీ కంపెనీస్ వైపు వెళ్ళడం బెటర్. ఓకే, ఆటోమొబైల్లో టూ వీలర్ సెగ్మెంట్ లో టూ వీలర్ వద్దండి, కంప్లీట్ గా ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయమంటాను. ఎందుకంటే టూ వీలర్ లో అగైన్ సేమ్ ఇంతకు ముందు చెప్పినట్టుగా టూ వీలర్ లో ఇంతకు ముందు ఒక 4-5 కంపెనీస్ ఉంటే ఈ రోజు 60 కంపెనీస్ దాకా టూ వీలర్ లో ఉన్నాయండి. అంటే మొత్తం కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనమాట. ఈవీకి వెళ్ళిపోయింది, కంప్లీట్ గా ఈవీకి షిఫ్ట్ అయిపోయింది. అంటే టూ వీలర్ సిటీలో చాలా మంది కంప్లీట్ గా. అందుకని ఏంటంటే ఉన్న వాటిలో ఇంకా స్టిల్ టీవీఎస్ ఒకటి బాగా ఈవెన్ ఈవీలో కూడా ముందుకు వెళ్తుంది. కాబట్టి కొంచెం ఎందుకైనా బెటర్ పెద్ద కంపెనీస్ కన్నా చిన్న ఆటో యాన్సిలరీ కంపెనీస్ కి వెళ్ళడం బెటర్. ఓకే, సో FMCG చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు సార్, బడ్జెట్ తర్వాత రాకెట్ లా
దూసుకెళ్తాయి, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు అని చెప్పి. కానీ దాదాపు అక్కడక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది, పెద్దగా పెరిగినట్లేదు. మీరు అంటే హిందుస్థాన్ యూనిలీవర్ చూస్తే అవును, రోజు వాడతాం కదా ప్రొడక్ట్స్ అని అనుకున్నాం కానీ అక్కడే కనిపిస్తుంది. అంటే మెయిన్ ఎఫ్ఎంసీజీకి అంటే మనిషి కన్జంప్షన్ తగ్గలేదండి, కన్జంప్షన్ పెరిగింది. కన్జంప్షన్ అనేది పెరిగింది, కాకపోతే కాంపిటీషన్ కూడా పెరిగిందండి. కన్జంప్షన్ పెరిగింది, కాంపిటీషన్ పెరిగింది. అందుకని ఏంటంటే ఇక్కడ ఎఫ్ఎంసీజీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే స్టాక్ స్పెసిఫిక్ వెళ్లాల్సి ఉంటుంది. సేమ్ అగైన్ మళ్ళీ బ్యాక్ టు 5 years బ్యాక్, 5 years తర్వాత, 5 years క్రితం మన ఇండియాలో ఉన్న ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. తర్వాత ఈ ఆన్లైన్ మనము ఏమవుతుందంటే, ఒకప్పుడు మనకి ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ మనకి ఉండే ప్రోడక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అటు టూత్ పేస్ట్ కావచ్చు, సోప్స్ కావచ్చు, డిటర్జెంట్స్ కావచ్చు, తక్కువ ఉంటాయి. ఇదే ఆన్లైన్కి వెళ్ళినప్పుడు మనకి ఆపర్చునిటీస్ ట్రై చేద్దాంలే, ఇది చేద్దాంలే అని మనం వెళ్ళిపోతాం. దాని తగ్గట్టుగా చాలా కంపెనీస్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఈ రోజు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ తట్టుకొని ఎఫ్ఎంసీజీ ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. సో అందుకని ఏంటంటే కొన్ని హిందుస్థాన్ ఫుడ్స్ అని చెప్పాను మీకు గతంలో, అటువంటి కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఇదేంటంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లోకే వెళ్ళమంటారు. లార్జ్ క్యాప్ లో బ్రిటానియా అవన్నీ వద్దండి. బ్రిటానియాలో అవన్నీ స్టోరీలు, అంటే బ్రిటానియా స్టోరీలు చాలా వరకు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇంతకు ముందు బిస్కెట్స్ అంటే బ్రిటానియా ఉండేది, ఈ రోజు ఎలా ఉంది కుకీస్ పరంగా మనం వెళ్తున్నాము. తర్వాత మిల్లెట్స్ కుకీస్ అని అవన్నీ ఎన్ని మీకు లిస్ట్ చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కంపెనీస్ ఈరోజు ప్రీమియం బేస్డ్ కుకీస్ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, వీటిలోకి వచ్చేసాయండి. ఇంకా మనం బ్రిటానియా అనేది దాని తగ్గట్టుగా వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి గ్రోత్ చూపించి ఇంకా భారీగా స్టాక్ ముందుకు వెళ్తుంది అయితే నేను అనుకోను. కాబట్టి ఏంటంటే మనకి డౌట్గా ఉన్నవి కొంచెం పక్కన పెడితే బెటర్ అండి. ఓకే, సో ఎఫ్ఎంసీజీ తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో సెక్టార్ వైజ్ చూసుకోవాలా, లేకపోతే స్టాక్ వైజ్ స్మాల్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఇట్లా ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే సెక్టర్ ఆబ్వియస్ గా అంటే ఫస్ట్ మనం ఎలా చూడాలి అంటే ఏ సెక్టర్ బాగుంటుంది, ఆ సెక్టర్ లో ఉన్న వాటిలో మంచి క్వాలిటీ స్టాక్స్ ని మనం, క్వాలిటీ ఇన్ ద సెన్స్ మీరు ఎప్పుడు చెప్తుంటారు, ఈ మధ్య కాలంలో చెప్తున్నారు హాస్పిటల్ స్టాక్స్. అవును, ఈ మధ్య కాలం కాదు, నేను గత హెల్త్ కేర్ హాస్పిటల్స్ హెల్త్ కేర్. అవును, సో అది ఇంకా దాన్ని అడగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు రీసెంట్ గా మీరు నెంబర్స్ చూడండి, ఫోర్టిస్ హెల్త్ కేర్ 56% ప్రాఫిట్స్ గ్రోత్. అదేవిధంగా మన ఇక్కడ కిమ్స్ కానీ గమనిస్తే రెవెన్యూస్ లో కిమ్స్ దగ్గర 20% ప్రాఫిట్స్ తగ్గాయనుకోండి, దగ్గర 18%, 19% టాప్ లైన్ గ్రోత్ అనమాట. కాబట్టి హాస్పిటల్స్ గురించి ఫ్యూచర్ అంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే పెద్ద బిగ్ ప్లేయర్సే ఉంటారు, చిన్న ప్లేయర్స్ ఉండరండి. సో మనం అన్నింటిలో బ్రాండెడ్ అయిపోతున్నాం. ఒక హాస్పిటల్లో మాత్రం ఇంకా కాలేదు, అనార్గనైజ్డ్ గా ఉంది సెక్టర్. లాస్ట్ 3 ఏళ్లలో ఈ అనార్గనైజ్డ్ కాస్త ఆర్గనైజ్డ్ గా అయిపోతుంది. అంటే సరే, లాస్ట్ 3 ఏళ్లలో జరిగింది ఏంటంటే ఈ అనార్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ గా ఒక షిఫ్ట్ జరిగింది. నెక్స్ట్ 4-5 ఏళ్లలో కంప్లీట్ గా మన ఇండియాలో అందరూ కూడా హాస్పిటల్ అంటే కూడా బ్రాండెడ్ హాస్పిటల్కి వెళ్తారు. సో చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో పాటు సూపర్ స్పెషలైజేషన్ అనేది బాగా పెరిగిపోయింది ఇండియాలో. హాస్పిటల్స్ అంత ప్రాఫిట్ లో లేవు అంటారు, బెడ్ ఆక్యుపెన్సీ లేదు. ఎవరు చెప్పారండి? లేదు అంటారు. చిన్నవన్నీ కూడా అమ్ముకుంటారు, పెద్దవాటికి అమ్ముకుంటారు. అదేనండి, పెద్ద కంపెనీస్ అన్ని బాగున్నాయి. ఇప్పుడు సన్షైన్ అది వేరే, అది వాల్యుయేషన్స్ కోసం జరిగిన డీల్. కానీ కేర్ కూడా కేర్ అదే అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు తీసుకుంటున్నారండి. మన హాస్పిటల్స్ అన్ని కూడా లిస్టెడ్ కంపెనీస్ కాకుండా మిగతా లిస్టెడ్ కంపెనీస్ లో కూడా మీకు చూస్తే హెచ్సిజీ అది కూడా ప్రైవేట్ ఈక్విటీ కేఎన్ఆర్ వాళ్ళు కేకేఆర్ వాళ్ళు తీసుకున్నారు. సో ఈ విధంగా అన్ని కంపెనీస్ కూడా ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అంటే వేరే కంట్రీకి చెందిన ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళ చేతుల్లో దాదాపు అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్ అద్భుతంగా వాళ్ళ క్యాపెక్స్ కానీ చూసుకుంటే ఒక్కొక్కరు 4,000, 5,000 బెడెడ్ మ్యాక్స్ వెళ్తుంది. 3,600 బెడ్స్ నెక్స్ట్ 3 ఏళ్లలో వాళ్ళు యాడ్ చేయాలనుకుంటున్నారు. సో అదేవిధంగా అపోలో దగ్గర 4,000 బెడ్స్ యాడ్ చేయాలనుకుంటుంది. బ్రహ్మాండమైన క్యాపెక్స్ ఉందండి. ఇప్పుడున్న అన్ని సెక్టర్కి అదే స్ట్రాంగ్ ఉంది. సో నెంబర్ 1 మీరు ఇప్పుడు సజెస్ట్ చేస్తే గనక గో విత్ ఇది ఈ నెక్స్ట్ 3-4 years లో గ్రోత్ స్టోరీ 100% హాస్పిటల్ దే ఉంటుంది. అంటే మిగతా ఉండవని కాదండి. మిగతా ఉండవని కాదు. ఇవేంటి అంటే మీకు గ్యారంటీ, అంటే మీరు చూడండి ఒక హాస్పిటల్ స్టాక్ బాగా కిందకి వెళ్ళిపోయి ఉందా ఏదన్నా?
లేదు కదా. మీరు చెప్పండి, పడింది ఏం లేదు కదా. లేదు అది. ఓకే. సో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పరిస్థితి ఏంటి సార్? స్మాల్ క్యాప్ బాగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 14,000 దాకా వచ్చి మళ్ళీ 19,200 ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చి మళ్ళీ 10% డిప్. స్మాల్ క్యాప్ కొంచెం ఆగొచ్చు అండి, ఎందుకంటే న్యూ డిమాట్ అకౌంట్స్ కూడా కొంచెం మనకి అంటే స్టిల్ ఇప్పుడు మనం చూస్తే 20 crores డిమాట్ అకౌంట్స్ కి వచ్చాము లేటెస్ట్ ఫిగర్. బట్ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే తగ్గడం చూసాము. అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా మార్కెట్లోకి వచ్చినప్పుడు ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మనకి భారీగా పెరగడం అనేది ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం తగ్గింది, సో కొంత టైం పడుతుంది. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లోనే మనకి మల్టీ బ్యాగర్స్ తర్వాత మంచి ఆపర్చునిటీస్ కూడా అందులోనే ఉంటాయి. కాకపోతే స్టాక్ సెలెక్షన్ ఇంపార్టెంట్ అండి. అంటే ఓవరాల్ గా మిడ్ క్యాప్ లో కొనంటే మిడ్ క్యాప్ అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ కొనమని కాదు, ఏ స్టాక్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. చూజీగా మనం స్టాక్స్ ఇప్పుడున్న పరిస్థితిలో అట్లా ఏం చెప్పలేమా? లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇవ్వండి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అట్లా. ఎందుకంటే ఆ సమయంలో ఒక దశలో 21,700 నిఫ్టీ వచ్చినప్పుడు స్మాల్ క్యాప్ అవాయిడ్ చేయమని చాలా మంది చెప్పారు. కానీ 25-30% గ్రోత్ అక్కడ నుంచి వచ్చింది ఆ సమయంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. నేను మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అవాయిడ్ చేయమని కాదు, ఏవైతే మంచి కంపెనీస్ ఉంటాయో వాటిని పిక్ చేసుకోండి. పడుతున్నప్పుడే కొనాలండి. ఇప్పుడు కూడా పెరుగుతున్నప్పుడు దాని వెంటపడి కొనడం కన్నా పడుతున్నప్పుడు మంచి కంపెనీస్ ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొనుక్కోవచ్చు. లాస్ట్ గా చివరిగా సార్ డిఫెన్స్ స్టాక్స్. డిఫెన్స్ అసలు ఇండియా పాకిస్తాన్ యుద్ధంతో డబుల్ అయిపోయినాయి. అవును, మళ్ళీ దానిలో 50% ఇప్పుడు పడిపోయినాయి. ఫ్యూచర్ ఏంటి? మన డొమెస్టిక్ కొద్దిమంది ఏమో చెప్తున్నారు బ్రహ్మోస్ కానీ డొమెస్టిక్ డిఫెన్స్ సెక్టర్ చాలా బాగుంటుంది, మన దాన్ని మిగతా వాళ్ళు కూడా కొనుగోలు చేస్తారు అని చెప్తున్నారు. అందులో డౌట్ లేదండి, లాంగ్ టర్మ్ కి బాగానే ఉంటుంది. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో అంటే నెక్స్ట్ ఎట్లా 1 year కూడా అంటే అన్ని బాగా పెరిగిపోయి ఇండియా పాక్ వార్ ఆ టైంలో బాగా న్యూస్ బేస్డ్ ర్యాలీస్ వచ్చాయి. దాని తర్వాత పడ్డం స్టార్ట్ అయినాయి. ఇది కొన్ని రోజులు నెక్స్ట్ 5-6 నెలలు కొంచెం వీక్ గానే ఉండొచ్చు. అయితే లాంగ్ టర్మ్ కి నేను డిఫెన్స్ మీద పాజిటివ్గా ఉన్నాను. కాకపోతే డిఫెన్స్ లో కూడా స్టాక్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. మామూలుగా నేను పిఎస్సి స్టాక్స్ ని వద్దని చెప్తాను. అయితే డిఫెన్స్ లో మాత్రం కొన్ని లైక్ బీడీఎల్, హెచ్ఏఎల్ ఇటువంటివి, ఎందుకంటే అది వాళ్ళు చేసేది వేరే వాళ్ళు బయట చేయలేరు కాబట్టి వాటికి వెళ్ళాలి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే డిఫెన్స్ లో ప్రైవేట్ కంపెనీస్ ని అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్ కి ఎలా ఉంటుందంటే డిఫెన్స్ లో లాస్ట్ ఇయర్ ఈ కంపెనీకి ఆర్డర్ వస్తే ఈ ఇయర్ ఈ కంపెనీకి ఖచ్చితంగా అదే ఆర్డర్ రావాలని ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జెన్ టెక్నాలజీస్ అని ఉంది, మన తెలుగు స్టేట్స్ కి చెందిన కంపెనీ. రీసెంట్ నెంబర్ చూస్తే ఒక్కసారి రెవెన్యూస్ దాదాపు తగ్గిపోయినాయి అనమాట. అంటే ఆ విధంగా ఉంటుంది, ఒక్కసారి సడన్ గా డ్రాప్ కావడం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే వోల్టాలిటీ ఉంటుంది. ప్రైవేట్ కంపెనీస్ లో కూడా బాగా మనకి కొంచెం వాల్యుయేషన్స్ అందుబాటులో ఉన్న స్టాక్ ని మీరు సెలెక్ట్ చేసుకొని ప్రాఫిట్ మాత్రం బుక్ చేసుకోవాలి. డిఫెన్స్ లో చేయాల్సిన పని పిఎస్యూ, హెచ్ఏఎల్, బీడీఎల్ ఇటువంటి కంపెనీస్ ని షిప్పింగ్ కంపెనీస్ వద్దండి. మ్యాజ్ గాన్ వద్దు. షిప్పింగ్ లో వెళ్ళాలంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అని ఉంటుంది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అది కూడా ఇప్పుడే కాదండి, కొంచెం ఆగండి, టైం ఇంకా పడతాయండి. ఇంకా పడతాయండి. మళ్ళీ ఒక యుద్ధం వచ్చింది అనుకోండి, మళ్ళీ పెరుగుతాయి. మరి ఇదంతా న్యూస్ బేస్డ్ కదా, అది కాదు కదా మన ఏం. మనది లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ ఉండి ప్యూర్ ఇన్వెస్టర్ అయితే ఇవన్నీ పట్టించుకోకూడదు. మొన్నటి వరకు అసలు యుద్ధాలు ఉండవు అనుకున్నారు, కానీ వరుసగా రావడంతో ఇరాన్, ఇజ్రాయెల్ ఇటువంటివి రావడంతో మళ్ళా థాయిలాండ్, కంబోడియా కూడా వచ్చింది. ఇటువంటి సమయంలో మన వాటికి ఉంటుంది. అంతా న్యూస్ బేస్డే కదండి. బట్ లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ 1-2 డిఫెన్స్ స్టాక్స్ మీద పాజిటివ్ ఉన్నాను నేను. ఓకే. సో ఓవరాల్ గా జీడిపి మీద, ఎకానమీ మీద ఇంపాక్ట్ ట్రంప్ సంబంధించి ఏముండదండి. మనం ఇంకా బౌన్స్, ఇంకా అంటే పడినప్పుడల్లా కూడా కిందకు వచ్చినప్పుడల్లా కూడా మనం స్ట్రాంగ్ బౌన్స్ అవుతాం. ఇంకా ఎకానమీ అనేది ముందుకు వెళ్తుంది. ట్రంప్ కాదు ఎవరైనా మన ఆల్ టైమ్ హై 26,200 లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో వచ్చిందని మళ్ళీ ఈ ఇయర్ లో అసలు ఈ 2025లో అందుకునే అవకాశం ఉందా? ఇయర్ ఎండింగ్ కి రావచ్చు, ప్రాబబ్లీ ఇయర్ ఎండింగ్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొన్న దగ్గరికి వచ్చినట్టు వచ్చింది, మళ్ళీ కిందకు వచ్చేసింది. నేను కూడా ఇయర్ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ శేషు గారు, అమూల్యమైన సమయం జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించాను. సో స్పందన, ఓవరాల్ గా మనం అనాలిసిస్ చేశాం. స్టాక్ మార్కెట్ ప్లస్ ఎకానమీ సెక్టార్ వైజ్ కూడా అన్ని వివరాలు కూడా చెప్పారు. ఆయన చెప్పిన దానిలో ముఖ్య విషయం ఏంటంటే హెల్త్ కేర్ టాప్
ఈ సెక్టార్ని డెఫినెట్గా చేయొచ్చు. ప్లస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్ ఒకటి. అవాయిడ్ చేయాల్సింది ఇప్పుడున్న పరిస్థితిలో ఐటీ స్టాక్స్ మెయిన్గా కొంత అవాయిడ్ చేయాల్సిన అవసరం కనబడుతుందన్నారు. అది లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా అన్నది పూర్తిగా అట్లా కాకుండా మంచి కంపెనీస్ తీసుకోండి అని కూడా. ఇక్కడ ఇంకో విషయం భరత్, అమెరికాపై భారత్ కూడా సుంకాలను పెంచేసింది కదా, దీనివల్ల అమెరికా దిగొచ్చే అవకాశం ఉంది. అంటే దానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ నరేంద్ర మోడీ చైనా పర్యటనకు వెళ్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా ఫోన్లో మాట్లాడారు. సో ఇండైరెక్ట్ గా ప్రెషర్ పెంచుతున్నారు, మీరు మమ్మల్ని దూరం కొడితే మేము చైనా రష్యాకు దగ్గర అవుతామని చెప్పి. సో ఎవరెవరు కలిసినా ప్రాబ్లమే కదా, వాళ్ళతో మనం కలిసినా వాళ్ళకి ప్రాబ్లమే కదా. చూడాలి. అంటే మనతో ఆయనకు ఉద్దేశం ఏంటంటే 50% సుంకాలు పెంచితే శేషు గారు చెప్పినట్టు నష్టపోయేది అమెరికానే, మనకు పోయేదేం లేదు. వాళ్ళు అక్కడ ప్రజలకే మళ్ళీ ఎక్కువ అవుతుంది, ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోవాలి తప్ప ప్రయోజనం ఏం లేదు. ఇదంతా కూడా బేరసారాలు. ట్రంప్ ఫిబ్రవరి నుంచి చెప్తున్నారు, ఇవాళ ఆగస్ట్ వచ్చింది. సో ఒక 25% టారిఫ్స్ నిన్నటి నుంచి ఇంప్లిమెంట్ అయ్యాయి. ఇంకో 25, ఇంకా 21 రోజులు. 21 రోజుల్లో మీరు రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ ఆపండి అంటారు. మన వాళ్ళు మాత్రం తగ్గేది లేదని చెప్తున్నారు. ఏం జరుగుతుందని చూడాలి. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్